పూరా లోకల్ ఉన్నటువంటి బీజేపీ ఎంపీల చేతిలో ఉంది. అది విస్మరించి ఇవాళ గల్లీ రాజకీయాల కోసం, కేవలం ఓట్ల కోసం, తెలంగాణలో ఓట్లు కావాలి కానీ బీసీ వర్గాల యొక్క ఆత్మ గౌరవం కానీ, వారి హక్కులు కానీ వారికి వద్దు. అందుకనే ఢిల్లీలో ధర్నా చేయకుండా గల్లీలలో చేస్తారు. అంటే వాళ్ళ ఆలోచన ఏందో ఇప్పటికైనా మన జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది వాస్తవానికి. సో వాళ్ళు కేవలం ఓట్ల కోసం కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విభజన తప్ప, ఆ విభజన రాజకీయాలు కేవలం వాళ్లకు ఓట్ల కోసం, బీజేపీ ఓట్ల కోసం తప్ప ఈ అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం కోసం కాదు అనేది ఇప్పటికైనా మన అణగారిన వర్గాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా 256 కులాలు, గుజరాత్ లో మోడీ పుట్టిన రాష్ట్రంలో మోడీ గారు ఎంపీగా ఉన్న యూపీలో కూడా మరి ముస్లింలను బీసీలుగా పరిగణించి రిజర్వేషన్లు అమలు చేస్తా ఉన్నారు. 256 కులాలకు ముస్లింస్ బీసీలుగా పరిగణించారు. ఈ రోజు ఇక్కడ బిల్లు ఆమోదించకుండా ముస్లింస్ పేరు చెప్తా ఉన్నారు. అయ్యా, ఏ ఒక్క ముస్లిం క్యాస్ట్ ను కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేర్చలేదు ఈ రిజర్వేషన్ లో. తరతరాలుగా ఎవరైతే వెనుకబడి ఉన్నటువంటి ముస్లింలను బీసీలుగా ఉన్నారో వాళ్ళనే ఈ కులగణంలో బీసీలుగా పరిగణించారు తప్ప కొత్తగా చేర్చింది లేదు, తీసేసింది లేదు. అంటే మీ విభజన రాజకీయాలు ఎంత వికృతంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మోడీ గారు పేరుకే బీసీ అంటారు, కానీ ఆయన నరనరాన, ఆయన డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేక భావజాలం, అట్టడుగు వర్గాల వ్యతిరేక భావజాలం ఉంది. అందుకని ఆయన పిఎంగా ఉన్నటువంటి మరి ఆయన ఆఫీసులో, పిఎంఓ ఆఫీసులో కూడా అట్టడుగు వర్గాల ఆఫీసర్స్ లేరు. ఇవాళ ఏ కులాలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వకుండా మోసం చేస్తా ఉన్నారు. అదే కాకుండా మన మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో మన సోనియమ్మ గారు కూడా మరి ఐఐఎంలో, ఐఐటిలో, మరి హై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో రిజర్వేషన్ కావాలి అట్టడుగు వర్గాల కంటే. కాదు రిజర్వేషన్ ఇవ్వద్దు, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం రిజర్వేషన్లు పనికిరావు అని చెప్పారు. అంటే బడుగు బలహీన వర్గాల బిడ్డలకు ఉద్యోగ, ఉపాధి, విద్యా అవకాశాలలో మరి హై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో అవకాశాలు ఉండొద్దు, రిజర్వేషన్లు ఉండొద్దు అనేది ఆ రోజే వ్యతిరేకించడం జరిగింది.